సో ప్రభుత్వము అక్కడ మొన్న మనం చూసిన హెచ్సియు ఏదైతే డెవలప్మెంట్ కోసం చేస్తా ఉన్న ప్రాజెక్ట్ అవుతుందో దాన్ని కోర్టు స్టే విధించిన తర్వాత అది ఆగిపోయింది. ఇప్పుడు కేబీఆర్ పార్క్ మీద పడిందనమాట. సో ఈ కేబీఆర్ పార్క్లో కూడా సిగ్నల్ ఫ్రీ వ్యవస్థ కోసం కూడా దాన్ని డెవలప్మెంట్ చేస్తూ ఉన్నారు, ఫ్లైఓవర్ చేస్తూ ఉన్నారు, సిగ్నల్ అండర్ పాస్లు చేస్తూ ఉన్నారు. సో దానిలో చెట్లు వందల సంవత్సరాలు వేల సంవత్సరాలు ఉన్న చెట్లు పర్యావరణానికి నష్టం జరుగుతూ ఉన్నది, ఇక్కడ ఎన్విరాన్మెంట్ బ్యాలెన్స్ కోల్పోతా ఉన్నాయని చెప్పేసి కూడా నిన్న సుప్రీంకోర్టు కూడా తీర్పిచ్చింది. దానిలో అధికారులు మాత్రము ఎటువంటి చెట్లు కూడా నరికేస్తలేమని చెప్పేసి కూడా వీళ్ళు వివరణ ఇస్తూ ఉన్నారు. సో ఇదే అంశం మీద ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేసి మనతో పాటు రుచిత్ మాట్లాడతారు. సో రుచిత్ని అడిగి తెలుసుకుందాం. హలో రుచిత్. హాయ్. సో ఏం చెప్తారు? మొన్ననేమో హెచ్సి అప్పుడు దాని ప్రాజెక్టు ఆపేశారు, ఇప్పుడేమో కేబీఆర్. సో కేబీఆర్ వందల చెట్లు నరికేస్తలేము, కొన్ని తీసేసినాము అవసరం ఉన్న కాడికి అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. సుప్రీంకోర్టు ఏమో దాని మీద స్టే ఇచ్చింది. మీరేం చెప్తారు? అదే ప్రభుత్వము ప్రజలతో డైలాగ్ చేయకుండా లీగల్ ఆస్పెక్ట్స్ని స్కిప్ చేసేస్తే ఇట్లాంటి ఇంప్లికేషన్ వస్తుంది. సుప్రీంకోర్టు స్టే ఎందుకు విధించిందంటే ప్రభుత్వం రూల్స్ని చక్కగా పాటించలేదు కాబట్టి. ఇప్పుడు మేము తప్పు మాట్లాడుతున్నాం, మేము డెవలప్మెంట్ కడ్డు అని అంటే గతంలో ఎన్నోసార్లు స్టే విధించింది ఇదే కేసు మీద. మరి అప్పుడు కోర్టులు కూడా డెవలప్మెంట్కి వ్యతిరేకమా? కోర్టులు కూడా పెయిడ్ ఏజెంట్లా ఏదైనా పార్టీకి? ఇట్స్ ఆల్ అంటే సెన్సిబుల్ విషయాలు కాదు. ఇక్కడ క్లియర్గా మేము స్టేట్ చేస్తుంది ఒకటే, లాని ఫాలో కండి, ఎన్వైరన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయండి. ఏంటి ఇకలాజికలీ సెన్సిటివ్ జోన్ని తక్కువ చేయాలంటే అది గతంలో అది 1 కిలోమీటర్ ఉండే ఒకప్పుడు కేబీఆర్ మీద, దాన్ని 33 మీటర్స్కి తీసుకొచ్చిండ్రు. ఆ 33 మీటర్స్ నుంచి 3 మీటర్స్కి తీసుకొచ్చిండ్రు. ఆ 33 మీటర్ నుంచి 3 మీటర్ తీసుకురావాలంటే పబ్లిక్ హియరింగ్ చేయాలి. ఆ పబ్లిక్ హియరింగ్ చేయకుండా ఎట్లా చేస్తారు వీళ్ళు? దానికి సంబంధించిన ప్రూఫ్ చూపియండి అని అంటే కోర్టులో భయపడిపోయి లేదు మేము చేయలే అని అన్నారు. 3 సంవత్సరాలేమో మేము పబ్లిక్ హియరింగ్ చేసినామని అన్నారు. ఎవిడెన్స్ చూపిరాబాయ్ అంటే లేదు మేము అసలు ఎప్పుడు చేయలే అని అన్నారు. సో ఇట్లా ఇవన్నీ ఏంటి, గవర్నమెంట్ రెగ్యులేషన్స్ని ఎగ్జామ్ చేయడము అంటే కోర్టుని కూడా తప్పుదోవ పెట్టేయడం ఇది కరెక్ట్ కాదు. అందుకనే మేము నిరసన చేస్తున్నాం. అయితే ఈ కేబీఆర్ పార్క్లో మీరు అబ్జర్వ్ చేసిన వర్క్ టాపిక్లో ఎంతవరకు నష్టపోయే అవకాశం ఉంది ఈ చెట్లు? అంటే దగ్గర 2,000 చెట్లు నష్టపోతాయి. దాంట్లో 1,000 దాకా నరికేసారు ఆల్రెడీ. ఆల్రెడీ మధ్యలో స్టార్ట్ చేశారు కదా కన్స్ట్రక్షన్, దాన్ని ఆపేస్తారు అని చెప్పేసి. అంటే చెట్ల నరికివేతపై స్టే విధించింది, మిగతా అంశాల మీద కాదు. కాబట్టి చెట్లు నరికితే మనము లీగలీ ఛాలెంజ్ చేయొచ్చు. సో ఈ అండర్ పాస్లో వేసే క్రమంలో ట్రాఫిక్ సిగ్నల్ మరి చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంటుంది కదా, సో అందుకనే చేస్తామని అంటూ ఉన్నది. దీని పరంగా కొన్ని ఇల్లులు కూడా పోతా ఉన్నాయి సార్. దాంట్లో పెద్ద వాళ్ళకి ముఖ్యంగా బాలకృష్ణ ఇల్లు మీద కూడా కొంచెం కాంట్రవర్సీ జరిగింది. దాన్ని ఎందుకు చేయట్లేదు అని చెప్పేసి. లేదు, అదే అంటే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు పర్యావరణానికి గొంతు లేదు కాబట్టి, పేద ప్రజలకు గొంతు లేదు కాబట్టి మూసి మీద ఈడ చెట్లు నడుపుతారు. పైసలు ఉన్న వాళ్ళ మీద నడపమని బుల్డోజర్ నడపరు. ఎందుకంటే వాళ్ళందరూ ఒకటే ఊరోళ్ళు కదా, ఒకటే డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తింటారు. కాబట్టి దే ఆర్ ఆల్ టుగెదర్. వీళ్ళందరూ పాలకవర్గం, ఢిల్లీ మోదీ అంతే, కేసీఆర్ అంతే, ఈ రేవంత్ రెడ్డి అంతే. అందరూ పర్యావరణానికి వ్యతిరేకమే, పేద ప్రజలకు వ్యతిరేకమే. ఫైనల్గా ఒకటే, పర్యావరణానికి సంబంధించి ప్రజలు చైతన్యవంతులు కావాలి, మరియు మీ హక్కుల గురించి మీరు తెలుసుకోవాలి చట్టాలు ఏందనేది. అప్పుడే ఈ పాలకవర్గంలో ఉన్న వాళ్ళకి భయం పుడుతుంది. సో మనతో పాటు మాట్లాడడానికి పర్యావరణ విధాన విశ్లేషకులు నరసింహారెడ్డి గారు ఉన్నారు. ఈ కేబీఆర్ అంశం మీద ఏం చెప్తారో తన మాటలు ఒకసారి అడిగి తెలుసుకున్నాం. నమస్తే సార్. మరి ఏం చెప్తారు? మన ఎస్సీ అప్పుడు అన్ని వేల చెట్లు నరికేస్తే స్టే ఇచ్చారు, సుప్రీంకోర్టు వరకు వెళ్ళిన అంశం, ఇది కూడా సుప్రీంకోర్టే ఇచ్చిన స్టే. సో ఏం చెప్తారు ఈ విషయంలో? చాలా మంచి నిర్ణయం సుప్రీంకోర్టు తక్షణమే స్టే ఆర్డర్ ఇవ్వడం. ఎందుకంటే అక్కడ చెట్లు నరికివేస్తున్నారు. ప్రభుత్వము చెప్పినా కూడా స్టే ఆర్డర్ అప్పటికే ఉన్నా కూడా నరికివేస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి సుప్రీంకోర్టు చెప్పడం వల్ల ఇప్పుడు ఆగింది. ఇది ప్రభుత్వానికి ఒక లెర్నింగ్, అంటే వాళ్ళు నేర్చుకోవచ్చు. ఎందుకంటే సుప్రీంకోర్టు చెప్పిన పద్ధతి కానీ, సుప్రీంకోర్టు నిర్ణయం కానీ వీళ్ళు అధిగమించడం లేదు. కాంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వస్తుంది. కాబట్టి ఇది చాలా మంచి నిర్ణయం. అయితే ఇక్కడ ఆల్రెడీ కొన్ని వందల చెట్లు కూడా కట్ చేశారు, అయిపోయింది. అక్కడ మనం కూడా చూసాం హెచ్సిలో కూడా. సో ఇక్కడ ఆల్రెడీ చేశారు కాబట్టి, స్టే ఇచ్చింది కాబట్టి మళ్ళీ దీన్ని కొట్టే అవకాశం లేదంటారా? ఇది ఇప్పుడు లేదు, ఎందుకంటే సుప్రీంకోర్టు బెంచ్ చెప్పింది కాబట్టి. ఇప్పుడైతే మిగిలి ఉన్న చెట్లు పరిరక్షించే పరిస్థితి అయితే ఉంది. తర్వాత మా కేసు వీటి గురించి కాదు కదా, మొత్తం కేబీఆర్ పరిరక్షణ చేయాలి, కేబీఆర్ చుట్టూ ఎకో సెన్సిటివ్ జోన్ డిక్లేర్ చేయాలని. కాబట్టి ఆ కేసు కొనసాగుతుంది. సుప్రీంకోర్టే ఇదివరకే ఇచ్చింది ఎకో సెన్సిటివ్ జోన్ ఉండాలని, అది 1 కిలోమీటర్ ఉండాలని చెప్పింది అది. కాబట్టి
మాకు ఎట్లాంటి అనుమానం లేదు. ఈ ఎకో సెన్సిటివ్ జోన్ పరిరక్షణ ఉంటుంది. హెచ్సిటీ నిర్మాణం ఆపాల్సిందే. ఇవి కొనసాగే పరిస్థితి లేదు. మరి ఎట్లా సూచన చేస్తారు మీరు ఆ విషయం చెప్పండి, అంటే ఫ్లైఓవర్లు కావచ్చు, అండర్ పాస్లు కావచ్చు. అది ప్రభుత్వం అధ్యయనం చేయాలి. సమగ్ర ట్రాఫిక్ అధ్యయనం చేసి, ఒక ప్రాంతీయ అధ్యయనం చేసి, అసలు అక్కడికి ఎన్ని కార్లు ఎందుకు వస్తున్నాయి అని అధ్యయనం చేసి దాన్ని తగ్గించి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పెంచడమే ప్రభుత్వం ముందున్న కార్యక్రమం. దాన్ని చేయాలంటే అధ్యయనం చేయాలి. అది ప్రభుత్వం చేయాలి. అది మేము మొదటి నుంచి కూడా సూచిస్తున్నాం, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పెంచండి, ప్రైవేట్ కార్లను తగ్గించండి. ఫ్లైఓవర్ ఎక్కడ నిర్మాణం చేస్తే అక్కడ కార్లే పెరుగుతాయి. కానీ హైదరాబాద్ నగరంలో 60% మంది ప్రజలకు వాహన యోగమే లేదు. వాళ్ళు ఈ రోడ్ల మీద నడిచే పరిస్థితి కూడా లేదు. కానీ వాళ్ళ కొరకు ఇట్లాంటి నిర్మాణాలు ఆపాల్సిందే. అంటే ఈ చెట్లు నరికే ఉత్సాహంలో కొంతమంది సెలబ్రిటీలే కావచ్చు, ఇండ్లు ఉన్నాయి చుట్టుపక్కల, వాళ్ళకి కొన్ని ముట్టుకోవట్లే అని చెప్పేసి కూడా ఒక వాదన వచ్చింది. దాంట్లో ముఖ్యంగా బాలకృష్ణ ఇల్లు కూడా అవసరమైతే దాని మీకు ఫ్లైఓవర్ ఇస్తామని చెప్పేసి అన్నారు. ఇట్లాంటి అంశం గురించి ఏం చెప్తారు? మేము ఇళ్ళ గురించి మేము మాట్లాడట్లేదు. ఈ నిర్మాణాల వల్ల కేబీఆర్ పార్క్ నాశనం అవుతుంది. అందుకని ఈ చుట్టూ ఉన్న జోన్ పరిరక్షిస్తే కేబీఆర్ పార్క్ కూడా పరిరక్షణ అవుతుంది. అది మేము చెప్పేది. ఆ అండర్ పాస్ ఏదైతే ఉందో, సో మనకు ట్రాఫిక్ నియంత్రించడం కూడా ఇంపార్టెంట్. సో దాంట్లో చాలా మంది ఇల్లులు పోతూ ఉన్నాయి, కొన్ని చెట్లు పోతూ ఉన్నాయి. సో దీని మీద ఇప్పుడు స్టే విధించింది. అప్పుడు హెచ్సీ అప్పుడు కూడా స్టే విధించింది. సో ఇప్పుడు ఈ విషయంలో మీరు ఏం చెప్పాలనుకుంటారు? ఎందుకు వ్యతిరేకిస్తూ ఉన్నారు? సో మేము డెవలప్మెంట్కి అగెయిన్స్ట్ కాదు సార్. ఆల్ వీఆర్ ఆస్కింగ్ ఇస్ ఎన్వైర్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది మాకు మీరు ప్రజెంట్ చేస్తే యాజ్ అ సిటిజన్స్. ఎందుకంటే ఇప్పటికే మీరు హీట్ వేవ్ చూస్తున్నారు. ఒక 10 నిమిషాలు బయట నించోలేకపోతున్నాం. ఓకే, మనం కార్లో వెళ్ళే వాళ్ళు, ఏసీ వేసుకుని వెళ్ళే వాళ్ళకి ప్రాబ్లం ఉండదు సార్. కామన్ ప్రజలు ఇప్పుడు మనలాగా ఇప్పుడు నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు, లైక్ బైక్స్లో వెళ్ళే వాళ్ళు, వాళ్ళందరి పరిస్థితి మనం ఎందుకు ఆలోచించట్లేదు? అంటే గవర్నమెంట్ ఓన్లీ ఎలీట్స్ గురించి ఆలోచిస్తారా, నార్మల్ ప్రజల గురించి ఆలోచించారా? అది నా ఫస్ట్ క్వశ్చన్. ఇంకొకటి, ఇప్పుడు ఈ ప్లానెట్లో హ్యూమన్స్ ఒక్కరికే కాదు కదా రైట్ ఉన్నది, యానిమల్స్ కూడా మనలాగా ఒక జీవే. దే ఆల్సో నీడ్ దేర్ రైట్స్. జస్ట్ బికాస్ వాళ్ళకి నోరు లేదు అని చెప్పి మనం వాళ్ళ రైట్స్ని మనం స్ట్రిప్ అవే చేసేసి మనకి ఇష్టం వచ్చినట్టు మనం డెవలప్మెంట్ పేరు మీద ఏదైతే చేస్తున్నామో, ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ రైట్. ఐ థింక్ గవర్నమెంట్ షుడ్ అండర్స్టాండ్ దిస్ ఫండమెంటల్స్ అండ్ దీని ప్రకారం గవర్నమెంట్ నడుచుకుంటే ఇట్ విల్ బి బెటర్. హైదరాబాద్ విల్ బి బెటర్. దీంట్లో కొంతమంది పెద్దవాళ్ళ ఇల్లులు కూడా ఉన్నాయి, వాళ్ళని ముట్టుకోవట్లేదు, ఓన్లీ చెట్లను మాత్రమే ముట్టుకుంటారు. అవసరమైతే వాళ్ళ దానికి వెళ్ళి ఫ్లైఓవర్ ఇస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. దాని గురించి ఇప్పుడు ఫ్లైఓవర్స్ మీద మీరు చూస్తూనే ఉన్నారు. ఫ్లైఓవర్ వల్ల ఎక్కడైనా ట్రాఫిక్ తగ్గిందా? ఒక ఫ్లైఓవర్ మీద ఇంకో ఫ్లైఓవర్స్ వస్తూనే ఉన్నాయి. బట్ ఎక్కడైనా ట్రాఫిక్ తగ్గిందా ఇప్పటి వరకు? Okay, I am not an expert on infrastructure or anything. I am asking the people who are expert, please మీరు ఒక సర్వే చేసి, ఎస్ ఇన్ని ఫ్లైఓవర్స్ వల్ల మాకు చాలా రిలీఫ్ వచ్చింది అని మీరు ఒక రిపోర్ట్ చేసి మాకు చూపియండి, దెన్ వి విల్ అగ్రీ. దాంట్లో మీరు అబ్జర్వేషన్ ఇంతవరకు ఎంత శాతం మేరకు నష్టపోయే అవకాశం ఉంది? ఎన్విరాన్మెంట్ చెట్లు కావచ్చు, సారీ కెన్ యూ, ఎంత శాతం మేరకు చెట్లు నష్టపోయే అవకాశం ఉంది? అంటే ఇప్పుడు ప్రెసెంట్ వాక్వే మొత్తం కొట్టేద్దాము అని చెప్పి దట్ ఈస్ వాట్ ఐ హర్డ్. అండ్ స్టే ఆర్డర్ అయితే వచ్చింది, బట్ గవర్నమెంట్ ఏం చేస్తుందో చూడాలి. ఫైనల్గా ఈ ప్రభుత్వాన్ని కావచ్చు, మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఒకటే రిక్వెస్ట్, గవర్నమెంట్ ఎవరైనా కానీ మేము డెవలప్మెంట్కి ఎగెయిన్స్ట్ కాదు, మేము బెటర్ ఫ్యూచర్ కోసమే ఈ పోరాటం చేస్తున్నాం. అండ్ మాకు చెట్లు కొట్టడం వల్ల బెటర్ ఫ్యూచర్ వస్తుందని మేము నమ్మట్లేదు. మాకు ఈఐఏ అనేది ఒకటి ప్రొడ్యూస్ చేయండి. డెఫినెట్లీ ఇఫ్ ఇట్ ఈస్ సాటిస్ఫైయింగ్ ద ఈకోసిస్టమ్ సేఫ్టీ, వీఆర్ అప్ ఫర్ ఇట్. బట్ అదర్వైజ్ వీఆర్ నాట్. వీ విల్ ఫైట్ ఫర్ ఇట్. థ్యాంక్ యూ. సో హాయ్ అండి. హాయ్. సో ఈ విషయంలో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎంత మేరకు నష్టం అవకాశం ఉంది? ఎందుకు వ్యతిరేకిస్తా ఉన్నారు? అంటే ఇప్పుడు వరకు 70% చెట్లు 2000 నుంచి కట్ చేసేసినారు. స్టే ఆర్డర్ ఉన్నా కూడా, మేము ప్రొటెస్ట్ చేస్తున్నా కూడా అవన్నీ సైడ్లో పెట్టి వాళ్ళు అన్ని చెట్లుని నరికేస్తారు. దాని తర్వాత ఇప్పుడు జేసీబీ కన్స్ట్రక్షన్స్ అవన్నీ చేస్తున్నారు కంటిన్యూస్గా. నిన్న మాకు సుప్రీంకోర్టు లైక్ స్టే ఆర్డర్ వచ్చింది. దాని తర్వాత వాళ్ళు చెట్లు కోడ్చడం ఆపినారు, కానీ కన్స్ట్రక్షన్ ఇంకా అయితేనే ఉన్నది. ఇప్పుడు మా పాయింట్ ఏంటంటే జూన్ 27కి కోర్ట్ ఆర్డర్ వచ్చింది, హైకోర్ట్ హియరింగ్ ఉంది.
అప్పుడు వరకు ఈ కన్స్ట్రక్షన్ ఆపలేరు వాళ్ళు, ఎందుకంటే ఓన్లీ ట్రీస్ కట్ చేయడానికి దాని మీద స్టే ఆర్డర్ ఉంది. లేకపోతే ఈ కన్స్ట్రక్షన్ ఈ ప్రాజెక్ట్ అన్నీ డిస్కస్ చేయలే వాళ్ళు, కానీ దాన్ని కూడా ఇల్లీగలీగా కంటిన్యూ చేస్తున్నారు. అంటే ఇన్ని కావాలనే దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. అండర్ పాస్లు అవసరము, ఫ్లైఓవర్లు అవసరము, ట్రాఫిక్ నియంత్రణ కూడా అవసరం కదా అని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉన్నది. నాకు 3 years ఎక్స్పీరియన్స్ ఉంది ఆన్ రోడ్. నాకు ఏంటంటే ముఖ్యంగా అనిపిస్తుంది ట్రాఫిక్ వయలేషన్స్, దాన్ని మంచిగా చేస్తే బెటర్. లేన్ లెసన్స్ ప్రాక్టీసింగ్ మన జనతాని చెప్పాలి ఎలా చేయాలో అని. దాన్ని వదిలి మీరు ఫ్లైఓవర్స్ కట్టితే ఎలా అవుతుంది? ఫ్లైఓవర్స్ వల్ల ప్రాబ్లం సాల్వ్ కదా. ప్రాబ్లం సాల్వ్ అయ్యదు, ఇంకా ఎక్కువ అవుతుంది ప్రాబ్లం. మనకి రాంగ్ రూట్స్ వస్తున్నారు, ట్రాఫిక్ వయలేషన్స్ చేస్తున్నారు, అవన్నీ వల్ల మనకి ట్రాఫిక్ ఉంది. అది లేకపోతే మన రోడ్స్ మంచిగా ఉన్నాయి, దాన్నే బెటర్ చేస్తే ట్రాఫిక్ మేనేజ్మెంట్ బెటర్ అయితే మనకి ట్రాఫిక్ ఉండదు. వైడనింగ్ చేయొచ్చు అవసరం ఉందా? వైడనింగ్ కూడా అవసరం లేదు, మనకి 3 lanes ఉన్నాయి ఆల్రెడీ, ఇంకెన్ని లేన్స్ కావాలి? ఆ 3 laneనే బెటర్మెంట్ చేస్తే, బెటర్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ చేస్తే అది అయిపోతుంది. మన హైదరాబాద్లో అంత పాపులేషన్ లేదు మనకి ఇంకా లేన్స్ కావాలని. అది ఫ్లైఓవర్స్ చేస్తే మళ్ళీ ఒక పాయింట్కి పోయి అక్కడ ట్రాఫిక్ అయితేనే ఉంటుంది. సో అంటే దీనిలో కొంతమంది పెద్దవాళ్ళ ఇల్లులు కూడా పోయినా కూడా తీసేయకుండా వాళ్ళ ఫ్లైఓవర్ మీద చేస్తూ ఉన్నారు, ఫ్లైఓవర్స్ వాళ్ళ ఇంట్లో మీదకి వెళ్ళి. సో దాని గురించి ఏం చెప్తారు? అంటే ఇల్లు తీసిస్తున్నారు, బాలకృష్ణలకి దాని మీద నాకు ఒపీనియన్ లేదండి. సో ఫైనల్గా ఏం చెప్తారు? నా ఫైనల్ ఏంటంటే గవర్నమెంట్కి ఒక రిక్వెస్ట్, మాకి ఇన్వాల్వ్ చేయండి, మాకి చెప్పండి మీరు ఏం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు కూడా మాకి ఏఐ వీడియో లేకపోతే ఏమీ లేదు ఫ్లైఓవర్ మీద ఇన్ఫర్మేషన్ మీ దగ్గర నుంచి. మా దగ్గర ఉన్నాయి, మా డెమో రిలీజ్ చేశారు అంతే. ఆ డెమో ఏందండి, నేను ChatGPT చేస్తే నాకు కూడా వస్తుంది ఆ డెమో, కానీ ఆ డెమో లేకపోతే ఇంకేం ఇన్ఫర్మేషన్ లేదు. మీకు కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది, మేమే ఇస్తున్నాం, మేమే బ్లూ ప్రింట్స్ ఇస్తున్నాం, కానీ మేము ఎందుకు చేయాలి? అది గవర్నమెంట్ చేస్తున్న ప్రాజెక్ట్ని గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, మీరు చెప్పండి ఆ చెట్లుని ఎలా డెవలప్ చేస్తారు, హైదరాబాద్ని గ్రీన్ సిటీ ఎలా మార్చుతారు. ఎందుకంటే స్టీల్ బ్రిడ్జెస్ వేసినా, కాంక్రీట్ బ్రిడ్జెస్ వేసినా మనకి ట్రీస్ ఈక్వల్ కావు. ట్రీస్ ఎక్కువ ఎక్కడ పెడుతున్నారు, సిటీని ఎలా బెటర్ చేస్తారు అది చెప్పండి, అదే రిక్వెస్టింగ్. అక్కడ ఉన్న లోకల్ వాళ్ళు కూడా ఒకసారి మాట్లాడారు స్టార్టింగ్లోనే. అక్కడ ఉన్న చుట్టుపక్కల ఎవరైతే 100 సంవత్సరాల నుంచి వాళ్ళ హోమ్స్ ఉన్నాయో, అక్కడ హోమ్స్ కానీ అక్కడ నివసించే వాళ్ళు కానీ, వాళ్ళని మీరు అడిగారా? వాళ్ళ నుంచి ఏం రెస్పాన్స్ వచ్చింది? వాళ్ళని అయితే గవర్నమెంట్ ప్రాజెక్ట్ అని ఫోర్స్ చేస్తున్నారని మేము విన్నాము. ఎందుకంటే నిన్న కూడా ఒక కాల్ వచ్చింది, ఆయన కూడా చెప్తున్నారు గవర్నమెంట్ ల్యాండ్ అక్విజిషన్ ప్రాజెక్ట్ యాక్ట్లో వేసి వాట్ ఎవర్ అమౌంట్ ఇచ్చి, ఆ కంపెన్సేషన్ అమౌంట్ ఇచ్చి చెప్తున్నారు వాళ్ళు. సో హలో అండి, అయితే హెచ్సి అప్పుడు కూడా చాలా ఇన్ఫర్మేషన్ లేకుండా చాలా చెట్లు నరికేయడం జరిగింది. దాన్ని ఇమ్మీడియట్గా కోర్టుకి వెళ్తే కూడా స్టే ఇవ్వడం జరిగింది. సో ఈ కేబీఆర్ పార్క్ విషయంలో మీరేమీ అబ్జర్వ్ చేశారు, ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏమేమి ఉన్నాయి పాయింట్స్? సార్ కేబీఆర్ దాంట్లో ఒకటే విషయం ఏంటంటే, మనకి ఆ బఫర్ జోన్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించేసి మనం ఫ్లైఓవర్లు అవి పెట్టడం వల్ల దానివల్ల మనకి ఏమవుతుంది అంటే కేబీఆర్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఆల్రెడీ కేబీఆర్లోని చెట్లను డిస్టర్బ్ చేయనంత మాత్రం డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది. అది జీవరాశులు కదా, వాటికి బౌండరీలు ఇవన్నీ మున్సిపల్ లైన్లు ఇవన్నీ తెలియవు. సో అక్కడ ఉండే జీవరాశుల కంటే నెమళ్ళకి, పక్షులకి వాటికి బౌండరీస్ తెలియవు కదా. ఇప్పటికీ చాలాసార్లు మీరు కేబీఆర్ చుట్టూ వెళ్తుంటే ఆ పక్షులు బయటికి రావడం అవన్నీ చూస్తుంటారు. ఇప్పుడు ఏకంగా అక్కడ ఫ్లైఓవర్ వచ్చింది అంటే ఒక నెమలి రోడ్ మీద రాగానే అంత ఫాస్ట్గా వెళ్ళే వెహికల్స్ చచ్చిపోతాయి కదా. సో ఇవన్నీ అవ్వకుండా ఎకలాజికలీ సెన్సిటివ్ యాక్షన్ ప్లాన్ ముందుకు తీసుకెళ్ళాలి అనేది మా రిక్వెస్ట్. ఫ్లైఓవర్ ఓన్లీ అంటే మొత్తం కంప్లీట్గా ఇటు క్లీన్ చేయడం అంటే ఓన్లీ ఫ్లైఓవర్ పార్క్ నుంచి వెళ్ళిపోతే అట్లా పార్క్ మీద నుంచి వెళ్ళింది అంటే ఇంకా జరగాల్సిన నష్టం తెలిసిందే. పార్క్ మీద నుంచి వెళ్ళాలి అంటే ఆ పిల్లలు పార్క్లోకి వస్తాయి, అది కాన్స్టిట్యూషనల్లీ నాట్ పాసిబుల్, ఎందుకంటే అది నేషనల్ పార్క్ కాబట్టి. ఆ బఫర్ జోన్లో పెట్టినా కూడా జరిగే నష్టం గురించే మేము పోరాడేది ఇప్పుడు. ఎందుకంటే ఆల్రెడీ 100,000 చెట్లను కట్ చేశారు ఆల్రెడీ. సో 100,000 చెట్ల విలువ మనకి తెలియదో నాకు తెలియదు, కానీ మనకి ఇప్పుడు ఎండలో మీకు చెమట పడుతుంది, నాకు చెమట పడుతుంది. సో మనకి చెట్లు లేని విలువ మనకి తెలుస్తూ ఉంటుంది. మీరు చాలామంది కేబీఆర్ దాటేటప్పుడు చల్ల గాలి తగులుతుండే,
అంటే ఆ చెట్ల విలువ ఆ రేంజ్ ఇది ఉంటుందన్నమాట. అదొకటే కాదు, మనం వదిలే కార్బన్ డైఆక్సైడ్ వెహికల్స్ నుంచి వాటి నుంచి అవి పీల్చుకుంటాయి, చెట్లు పీల్చుకుంటాయి, చిన్నప్పుడు సైన్స్లో చదువుకున్నాం. సో అండ్ వర్సెస్ ఆక్సిజన్ రివర్స్ ఇస్తాయి. సో మనందరికీ హైదరాబాద్కి ముఖ్యంగా కేబీఆర్ అనేది ఒక లంగ్స్. సో దాన్ని మనం డిస్టర్బ్ చేశాము అంటే, ఎలాంటి ఫ్లైఓవర్ అయినా ఎలాంటి అండర్ పాస్ అయినా కూడా డిస్టర్బ్ చేశాము అంటే మనకి నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ చాలా అవుతాయి అనేది మా బాధ. ప్రస్తుతం ఏమైపోయింది అంటే సుప్రీంకోర్టు ఇచ్చిన స్టే ఏంటి అంటే ఈ మిగతా చెట్లని కొట్టకుండా ఉండాలి అని. సో ఇప్పటివరకు కొట్టేసిన చెట్ల ఎంత నష్టం పోయిందని ఆల్మోస్ట్ 1000 చెట్లు వెళ్ళాయండి. మీరు అంటే నేను కౌంట్ చేసి అక్కర్లేదు. మీరు ఇక్కడ నుంచి ఆ టీఆర్ ఒక కేబీఆర్ 1 రౌండ్ వేసుకుంటే మీకు 100,000 చెట్లు కట్టవడం చూస్తారు. ముఖ్యంగా టీఆర్ఎస్ భవన్, తెలంగాణ భవన్ ఆపోజిట్లో ఉన్న చెట్లు అది డివైడర్ మధ్యలోనే ఉంటాయి, కానీ ఒక థిక్ ఫారెస్ట్లా ఉండే చెట్లు అవన్నీ కూడా క్లీన్ ఎడారిని గుర్తు చేసేలా తయారయ్యాయి. సో ఇన్ని చెట్లు కట్ చేయడం వల్ల వచ్చే ఎకలాజికల్ లాస్ చాలా ఎక్కువ, అది మనం వెలగట్లేము. ఆ రిపోర్ట్ కూడా లేదు. ముఖ్యంగా ఏదైనా డెవలప్మెంట్ ప్రాజెక్ట్ చేసే కంటే ముందు ఎన్వైర్న్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అని ఉంటుంది, ఎన్వైర్న్మెంటల్ ఇంపాక్ట్ EIA అంటారు. సో అది మనకి ఎక్కడ దొరకట్లేదు, ఎక్కడ లేదు కూడా. సో అది లేకుండా మనము చెట్లను కొట్టేసుకుంటూ పోతే రేపటి రోజు చేతులుగా ఆకులు పట్టుకున్నట్టు సిచ్యువేషన్ వచ్చింది అంటే మనం వీ కాంట్ ఎఫోర్డ్. అట్లీస్ట్ సాధారణ మనుషులు మనలాంటి మధ్యతరగతి వాళ్ళకి ఏసీలు కొనుక్కునే స్తోమత ఉండదు, లేదా రెంట్లు కట్టే కరెంట్లు ఇది కట్టే స్తోమత ఉండదు. ఆ తర్వాత ఎయిర్ ప్యూరిఫైర్లు, ఇప్పుడు ఢిల్లీలో చూస్తే స్వచ్ఛ గాలి దొరకదు, స్వచ్ఛమైన గాలి దొరకదు. సో ఎయిర్ ప్యూరిఫైర్లు ఉంటాయి చాలామంది ఇంట్లో. మనం ఆ స్టేజ్ వరకు దిగజారితే చాలా నష్టం కదండి మనకి సిటీ. ఎందుకంటే ప్రస్తుతం హైదరాబాద్లో వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీస్ అని చెప్తారు మొత్తం ఇండియాలో కంట్రోల్ చేసుకుంటే. హైదరాబాద్ ఒకటి చాలా లివబుల్, బతకగలుగుతాం. ఎంతో మంది నార్త్ నుంచి సౌత్ నుంచి అక్కడ నుంచి వచ్చి ఇక్కడ బతుకుతారు. సో మనము ఇక్కడ ఎన్వైర్న్మెంట్ డ్యామేజ్ చేసుకుంటూ పోయి టెంపరేచర్స్ హై అయిపోతే వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతారు, కానీ మన ఇల్లు ఇక్కడే ఉన్నాయి కదా, మనం వదిలేసి వెళ్ళలేం కదా, లేదా ఎయిర్ ప్యూరిఫైర్లు పెట్టుకొని ఉండలేం కదా. సో అక్కడి వరకు వెళ్లకుండా మనం ఇప్పుడు అందరం కలిసి గవర్నమెంట్తో పాటు డెవలప్మెంట్ ప్లాన్ వేసుకోవాలనేదే మా సబ్మిషను. ఇది గవర్నమెంట్ వ్యతిరేకము, ఇది డెవలప్మెంట్ వ్యతిరేకం అస్సలు కాదు. ఇది సిటిజన్ మూవ్మెంట్, సిటిజన్స్ గవర్నమెంట్ డెవలప్మెంట్ ప్లాన్లో భాగంగా ఉంచాలి అనేదే మా రిక్వెస్ట్. చెట్లను మాత్రం కొడతా ఉన్నారు కొంతమంది. ఈ ఫ్లైఓవర్లు పడతా ఉన్న కింద ఇల్లులు అయితే పెద్ద పెద్ద సెలబ్రిటీల వాళ్ళు కూడా, బాలకృష్ణది కూడా ఒక టాపిక్ వచ్చింది అక్కడ, వాళ్ళు ముట్టుకోవట్లేదు, అవసరమైతే దానికి వెళ్ళి ఫ్లైఓవర్ ఇస్తామని చెప్పేసి కూడా వచ్చింది. దాని గురించి ఏం చెప్తాను? అది అంటే నేను యాజ్ అన్ ఎన్వైర్న్మెంట్ వాలంటీర్, నేను ఆ పొలిటికల్ ఆస్పెక్ట్స్లో నాకు తెలీదు. ఒక రిక్వైర్మెంట్ ఉంటే అట్లా తీసేయాల్సిన అవసరం ఉంటుంది కదా. అంటే మీరు చేసే డ్యామేజ్ చెట్లనే నరికేస్తున్నారంటే, ఇల్లు చెట్లు 100 మందిని బతికిచ్చే దానికి ఒక 4-5 ఉంచే ఒక ఇల్లు ఒక ఇదే కాదు నాకు. అంటే వాటి మీద మొత్తం క్లారిటీ నాకైతే ప్రస్తుతం లేదు. ఫైనల్గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రభుత్వానికి? ఇలాంటి ఇప్పుడు ప్రస్తుతం మీరేమన్నా అప్రోచ్ చెప్పే ప్రయత్నం చేశారు ఎవరన్నా? ప్రస్తుతం అవే జరుగుతున్నాయి, ఆలోచనలు జరుగుతున్నాయి. ఒకటే సబ్మిషన్ ఏంటి ప్రభుత్వానికి అంటే, మీరు చేసే కార్యాచరణలో సిటిజన్స్, మేము ఓటేసి మిమ్మల్ని ఎన్నుకునే సిటిజన్స్ మమ్మల్ని కూడా భాగం చేయండి. సో దట్ మాకేం నష్టం, మాకేం లాభం జరుగుతుందో కూడా తెలుస్తుంది. మీరు చేసే డెవలప్మెంట్కి వ్యతిరేకం కాదు. మనకి అందరికీ కలిసి డెవలప్మెంట్, అందరికీ లాభపడే డెవలప్మెంట్ జరగాలి అనేదే మా ఒక ఆకాంక్ష. సో అదే నా లాస్ట్ సబ్మిషన్.